బ్రో 4 సినిమాలు కంప్లీట్ అయ్యాయి. ఈ సంక్రాంతి విన్నర్ ఎవరు అనుకుంటున్నారు అసలు? ముఖ్యంగా అందరికీ హ్యాపీ సంక్రాంతి అన్న. సో ఏది కంప్లైంట్ అంటే ఫస్ట్ హనుమాన్ కోసం మాట్లాడుకుందాం. హనుమాన్ 11 ప్రీమియర్ షో చూసానన్నా, నిజంగా నైట్ నిద్ర పట్టలేదు, చాలా బాగుంది. అంటే ఒక కార్తీక సినిమాలో కృష్ణుడి కోసం ఎలాగే వివరించి డీటెయిల్గా చెప్పారో అలాగే ఈ సినిమాలో కూడా హనుమాన్ కోసం చాలా గొప్పగా చెప్పారు, చాలా అర్థమయ్యేలా చెప్పారన్న. అది కూడా చాలా గూజ్ బంప్స్ వచ్చే సీన్స్ ఉంటాయి ఇందులో. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటుంది, విజువల్ ఎఫెక్ట్స్ చాలా రియాలిటీగా ఉంటాయి, అలా విజువల్ గ్రాఫిక్స్ అలా ఉండవు, చాలా రియాలిటీగా ఉంటాయి. సో ఇది హనుమాన్ పరిస్థితి, ప్రతి సీన్ గూజ్ బంప్స్. ఇంకా లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే మన కథలోనే కాదు ఇంకా దేవుడు భక్తిలోకి వెళ్ళిపోతాం. సో అంత థియేటర్ అంతా గూజ్ బంప్స్ కేకలేస్తూ ఉంటారు అనమాట. ఇంకా సినిమా అయిపోయిందా జయ హనుమాన్ జయ హనుమాన్ అనుకుని బయటకు వస్తాం. ఇది హనుమాన్కి వచ్చే రివ్యూ. బట్ గుంటూరు కారం ఏంటంటే జస్ట్ మహేష్ బాబు గారు ఫ్యాన్స్ హైప్ వాడుకుని తీసిన సినిమా. కథలో కావచ్చు లేదా స్క్రీన్ ప్లేలో కావచ్చు, అది కూడా చాలా రొటీన్ బోరింగ్ సినిమా చెప్పుకోవచ్చు. దీని టైం ఉంటే వెళ్ళాలి, లేదంటే మహేష్ బాబు కోసం ఒకసారి వెళ్ళాలనుకుంటే వెళ్ళాలి తప్ప ప్రత్యేకించి సినిమా చూడాలని అయితే లేదు. ఇంకా సైంధవ్ కోసం మాట్లాడుకుంటే ఒక కొత్త వెంకటేష్, ఇంతవరకు చాలా సాఫ్ట్ క్యారెక్టర్స్ ఫ్యామిలీ క్యారెక్టర్స్ చేస్తున్న వెంకటేష్ గారు ఒక సైకో, ఒక మాస్, ఒక క్రూరత్వమైన ఫైట్లు చేస్తుంటే ఎలా ఉంటుందని చూడాలనుకుంటే ఒక కూతురు సెంటిమెంట్ కూడా బాగా పండిందన్న. అలాగే సైంధవ్ కూడా బాగుంది సినిమా. సో సైంధవ్ కోసం నేను తప్పు అంటలేదు, ప్రతి ఒక్కరు మన హనుమాన్ ఎలా చూడాలంటున్నాను అలాగే కూడా అంత ఆ రేంజ్ కాకపోయినా సినిమా బాగుంటుంది, మీకు బోర్ కొట్టదు, చాలా బాగుంటుంది సైంధవ్ మూవీ కూడా. ఇంకా ఫ్యామిలీతో హ్యాపీగా చూసే సినిమా అయితే నా సామిరంగా. ప్రతి పిల్ల వచ్చి పెద్ద వచ్చి ఎవరో ముసలితో కావచ్చు పెద్దలతో కావచ్చు ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా చూసే సినిమా అయితే మన నా సామిరంగా. అల్లా నరేష్ గారు బాగా నవ్విస్తారు, రాజధాని గారు బాగా ఎంగేజ్ చేస్తారు, నాగార్జున బాగా నరుకుతారు. సో అలాగే మాసు క్లాసు లవ్ కలిపి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే తీశారు. ఒక కోనసీమ వాళ్ళకి అయితే బాగా, కోనసీమ పల్లెటూరులకు బాగా ఎక్కేలాగా దగ్గరికి చాలా చాలా బాగుందన్న ఈ నాగసామిరంగా. సో 4 సినిమాల్లో మీరు ఎక్కువ దేనికి వెళ్ళాలని ప్రిఫరెన్స్ ఇస్తారని ఫస్ట్గా చెప్తే, మీరు ఏ సినిమా చూసినా చూడకపోయినా హనుమాన్ అయితే చూడండి అని చెప్తాను. అంతేనా? థ్యాంక్ యూ.